ఈ మధ్య కాలం తరచూ వింటున్నది ఏంటంటే, సార్ నాకు ఒక ఆలోచనలు ఎక్కువ చేసేస్తున్నాను, ఓవర్ థింకింగ్ చేసేస్తున్నాను, టైం దొరికేస్తే ఒంటరిగా ఉంటే లేకుంటే నలుగురి మధ్య ఉన్నా కూడా నాకు ఆలోచనలు అవే తదేకంగా వచ్చేస్తున్నాయి. సమస్య ఏదన్నా వచ్చిందంటే పదే 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 ఆలోచన పడిపోతున్నాను, వర్క్ చేయలేకపోతున్నాను, రిలేషన్స్లో ఒక క్వాలిటీగా వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాను, క్రమంగా ఐసోలేట్ అయిపోతున్నాను. ఇలాంటి లక్షణాలతో చెప్తున్నారు. ఓవర్ థింకింగ్ అనేది మన యొక్క బ్రెయిన్ చేసే ఒక పని. ఇది థింకింగ్ వరకు మాత్రమే బ్రెయిన్ పని. ఇది ఓవర్ అయిపోతుందా, అండర్ థింకింగ్ అయిపోతుందా అనేది మనం దాని యొక్క వాడుకునే విధానం బట్టి మనం దాన్ని పేర్లు ఇస్తున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు థింకింగ్ తోటి బ్రెయిన్ కొన్ని సమస్యలకు అర్థాలు, సమాధానాలు, సమస్య పరిష్కారాలు ఇస్తూ ఉంటుంది. మనం ఎంత థింకింగ్ చేసినా కూడా అక్కడ సమస్యకు పరిష్కారం రాకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది, యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఇంకా కొన్ని ఆలోచనలు అయితే అన్వాంటెడ్, అన్నెసరీ నాకే అనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఓవర్ థింకింగ్లో వచ్చే సమస్యలే. ఓవర్ థింకింగ్ అనే ఒక ఫినామినా, అది డిప్రెషన్లో ఒకటే విషయాన్ని రిపీటెడ్గా నెమరేసుకుంటూ బాధపడిపోవడం అది డిప్రెషన్ యొక్క లక్షణం కావచ్చు. లేదు, ఒక చిన్నపాటి భయాలు, చిన్నపాటి ఆందోళనలు రిపీటెడ్గా ఆలోచన చేస్తూ ఎక్కువగా వర్రీ అయిపోతున్నానంటే యాంగ్జైటీ లక్షణాలు కూడా కావచ్చు. మనకు అన్వాంటెడ్ థాట్స్ రిపీటెడ్గా మైండ్లో నా ప్రమేయం లేకుండా మైండ్లో వచ్చేస్తున్నాయి సార్. అది నాకు తెలుసు, అది అన్నెసరీ అని. అక్కడ ఎటువంటి అంత వాస్తవానికి అంత నిర్ధారణ చేసేంత విషయం లేదు, నాకు తెలుసు. అయినా కూడా నాకు పదే పదే వచ్చేస్తున్నాయి మైండ్లో. దానివల్ల మైండ్ అంతా కూడా డిస్టర్బెన్స్లో మూడ్లో వెళ్ళిపోతున్నాను, నా మీద నాకే కొంత అసహ్యం ఏర్పడుతుంది అని అనుకుంటే అది ఒక అబ్సెషన్ యొక్క లక్షణాలు కావచ్చు. ఓవర్ థింకింగ్ కొన్నిసార్లు జీవితంలో జరిగే కొన్ని ట్రామా, అంటే ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ లాంటి సమస్యలతోటి కూడా రావచ్చు, ట్రిగ్గర్ కావచ్చు. అటువంటి టైంలో జరిగిన నష్టాన్ని, జరిగిన ట్రామాని పదే పదే నెమరేసుకునే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ సంబంధించిన లక్షణాలు కూడా కావచ్చు. కొన్ని అలవాట్లు ఎలా మారిపోతాయంటే మైండ్ ఆ ప్లెజర్కి సంబంధించిన ఒక మెమొరీనో, ఒక ఆలోచననో అదే రిపీటెడ్గా మైండ్లో తిరిగిపోతున్నాయి సార్. సాయంత్రం అయితే అదే ఆలోచనలు అయిపోతున్నాయి. డ్రగ్స్, ఆల్కహాలో, గ్యాంబ్లింగో ఈ ఆలోచనలు పడిపోతున్నాను, ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాను. మైండ్లో మిగతా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, బట్ అయినా దీన్నే ఎక్కువ నా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అంటే అది ఒక అడిక్షన్ జబ్బులోకి సంబంధించిన లక్షణం కావచ్చు ఈ ఓవర్ థింకింగ్. చాలా సైకియాట్రిక్ కండిషన్స్లో ఈ ఓవర్ థింకింగ్ యొక్క లక్షణం ఇది మనకు స్పష్టంగా కొన్ని జబ్బుల కండిషన్లో తెలుస్తుంటాయి. దానికి మించి సమాజంలో కామన్గా నార్మల్ హెల్తీ వ్యక్తుల్లో కూడా థింకింగ్ కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ కావచ్చు. అటువంటి టైంలో మనము థింకింగ్ అనే ఒక బ్రెయిన్ కెపాసిటీని ఎలా వాడుతున్నాం, ఎంత ఆలోచన చేసినా సమస్య పరిష్కారం రాకపోగా ఇంకా స్ట్రెస్ మాత్రం మిగులుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఓవర్ థింకింగ్ అనేది మీ బ్రెయిన్కి, మీ బాడీకి ఒక ఎగ్జాస్ట్ చేయడానికి, అంటే ఒక అలసిపోవడానికి మాత్రం పనికొచ్చే ఒక విధానంగా తయారైపోతుంది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పటికైతే మీ కంట్రోల్లో ఉన్నంత వరకు సమస్యకు పరిష్కారం వైపు ఆలోచన చేసుకుందాం, అంతే తప్ప సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటూనే ఆలోచన చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఆ సమస్య పరిష్కారం కాకపోదు, పైగా స్ట్రెస్ అయిపోతుంది. ఓవర్ థింకింగ్ కన్నా మనము చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఉన్నాయి. మనకి డాక్టర్కి అప్రోచ్ అయిపోవడము, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్కో, మన దగ్గర వాళ్ళకో, ఫ్రెండ్స్, మిత్రులకో, నమ్మదగిన వ్యక్తులకు, ఒక నలుగురి కన్నా మన సమస్య ఏదైనా పరిష్కారం చేసేలాగా మనం డిస్కషన్ చేయగలిగితే ఖచ్చితంగా మానసికమైన కండిషన్ నీ దరి చేరకపోవచ్చు. అంతకు మించి పరిధి ఎక్కువైపోయి ఈ ఓవర్ థింకింగ్ యొక్క సమస్యలు మెల్లమెల్లగా నీ పని మీద ఇబ్బంది పెట్టేస్తున్నాయి, మీ రిలేషన్ క్వాలిటీ పైన ఇబ్బంది పెడుతున్నాయంటే అప్పుడు మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఇవి ఏ టైప్ ఆఫ్ కండిషన్లో ఇటువంటి ఓవర్ థింకింగ్ నడుస్తుంది, ఇబ్బంది పెడుతున్నాయి, ఎంతవరకు ఇబ్బంది పెడుతున్నాయి, ఇవి ఇలా ఎవాల్యుయేషన్ చేసుకుంటే మెడికల్గా అట్ ద సేమ్ టైం సైకలాజికల్గా రెండూ డీల్ చేయగలిగే వ్యక్తి సైకాట్రిస్టే. అప్రోచ్ కావడం తప్పులేదు. ఓవర్ థింకింగ్ తోటి మనం మదన పడిపోయి సమస్యలు కూరుకుపోవడం కన్నా హెల్ప్ ఇచ్చే సైన్స్ను వాడుకోవడం విజ్ఞానవంతమైన లక్షణం. నెవర్ బి నెగ్లెక్టెడ్. Go and approach to a psychiatrist. Thank you.